నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గంలో కేబుల్ వార్ తీవ్ర కలకలం రేపుతోంది. చాగలమర్రి మండల కేంద్రంలో అధికార పార్టీ ఎమ్మెల్యే అనుచరుల దౌర్జన్యం మితిమీరిపోయిందంటూ బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి కేబుల్ కనెక్షన్కు 30 రూపాయల చొప్పున కప్పం కట్టాలంటూ బెదిరింపులకు దిగుతున్నారని, లేదంటే వైర్లు కట్ చేస్తూ జీవనోపాధిని దెబ్బతీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. న్యాయం చేయాలంటూ బాధితులు నేడు జిల్లా ఎస్పీ కార్యాలయాన్ని ఆశ్రయించారు. నంద్యాల జిల్లా చాగలమర్రి మండల కేంద్రానికి చెందిన సునీల్ అనే వ్యక్తి గత 30 సంవత్సరాలుగా కేబుల్ ఆపరేటర్గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అయితే గత కొంతకాలంగా ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అనుచరులైన సుబ్బయ్య, నవీన్ అనే వ్యక్తులు సునీల్ను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ప్రతి కేబుల్ కనెక్షన్పై తమకు 30 రూపాయల చొప్పున మామూలు చెల్లించాలని వారు డిమాండ్ చేస్తున్నారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. అంత మొత్తం తాము నా పేరు వచ్చేసి సునీల్, పెద్దవంగిలి గ్రామం, చాగలమర్రి మండలం. గత 30 సంవత్సరాలుగా కేబుల్ ఆపరేటర్గా జీవనోపాధి పొందుతున్నాను. దీని మీదనే నాకు ఎటువంటి విధాయకం లేదు. ఓన్లీ కేబుల్ మీదనే జీవనాధారం సాగిస్తూ నేను నా కుటుంబం జీవనాధారం చేస్తున్నాము. ఇలాంటి సమయంలో భూమా అనుచరుడు ఉల్లి సుబ్బయ్య గారు, అలాగే కొట్టే నవీన్ గారు ఇద్దరు కూడా ఫోన్లు చేసి బెదిరిస్తూ వైర్లను కత్తిరిస్తూ నానా హింసలు గురి చేస్తున్నారు. దయచేసి నేను ఎస్పీ సార్ను రీచ్ అయింటే గత నెల 12వ తేదీ నాకు ఆ రోజు మటుకు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు సారు. కానీ అప్పటి నుంచి కొద్దిగా ప్రెజర్ తగ్గినట్టే తగ్గి గత వారం నుంచి మళ్ళీ రీస్టార్ట్ అయింది. ఈరోజు కల్సనీకి వచ్చింటే ఎస్పీ సార్ లేడు. రేపు రమ్మని ఆర్డర్ చేశారు. రేపు వచ్చి మళ్ళీ మేము సార్ను కలుస్తామని తెలియజేస్తున్నాం. మనం కనెక్షన్కి వచ్చేసి ఈచ్ కనెక్షన్కు 30 రూపీస్ డబ్బులు కావాలని డిమాండ్ చేస్తున్నారు. మేము ససేమిరా చేయలేము, కట్టలేము, మాకు అంత రాదు, మిగలదు అని చెప్తున్నా కూడా వినట్లేదు. మా పైకి దాడి చేయడానికి కూడా వెనకాడట్లేదు అతను. మమ్మల్ని వారి నుంచి రక్షించాలని కోరుకుంటున్నాం. నా వైరు దొంగిలించిన వ్యక్తులు కొట్టే నవీను, ఉల్లి సుబ్బయ్య, వాకిలప్రియ వాళ్ళ మేరకు, భార్గవరామ్ అన్న మేరకు వాళ్ళు వచ్చి నా వైర్ తీసుకువెళ్ళడం జరిగింది. వాళ్ళు చెప్పినట్టు వినలేదని చెప్పి దాని మేరకు నేను ఎస్పీ గారికి కంప్లైంట్ ఇచ్చాను. ఇచ్చినా కూడా నాకు కంప్లైంట్ క్లియర్ కాలేదు. కనెక్షన్లు పోయినాయి, నష్టం జరిగింది నాకు. కాబట్టి నాకు న్యాయం జరగాల్సిందే కోరుతున్నాను.